మొదటిగా నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, అలాగే సేవకులకు, కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా వందనాలండి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం పేరు యూనివర్సల్ స్క్రీన్‌పై దేవుని కుమారుల మట్టి పాత్ర. యూనివర్సల్ స్క్రీన్‌పై దేవుని కుమారుల మట్టి పాత్ర. ఈ దినాల్లో చూసినట్లయితే అండి, ప్రపంచంలో ఎక్కువగా పరిశ్రమలు అనేవి ఎక్కువగా ఉన్నాయి కదండి. ఫ్యాక్టరీలు, పరిశ్రమలు ఎక్కువగా ఉన్నాయి. పరిశ్రమ అనగానే ఎక్కువగా ఆకర్షితులయ్యే పరిశ్రమ ఏంటంటే సినీ పరిశ్రమ. సినీ పరిశ్రమకే ఎక్కువగా ఎడిట్ అయిపోతుంటారండి ప్రజలు. ప్రపంచంలో ఉన్న ఎక్కువ జనాభా సినీ పరిశ్రమకు ఆకర్షితులైనట్లుగా ఇంకా ఏ పరిశ్రమకు ఆకర్షితులు అవ్వరు. కారణం ఏంటంటే, ఈ సినీ పరిశ్రమలో ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు అని అంటే, దానిలో నటించే వాళ్ళు ఎక్కువ మంది. ప్రతి నటుడు ఒక హీరో, ప్రతి నటి ఒక హీరోయిన్. అంటే అలా అవ్వాలని ఆ సినీ పరిశ్రమకు వస్తున్నారు. అంటే ఉత్తమ నటుడని, ఉత్తమ నటి అని, అలా ఉత్తమ దర్శకులు, ఉత్తమ దర్శకురాలు, ఇలా నటీనటులుగా నటించటానికి ఆ సినీ పరిశ్రమకు అనేది వస్తున్నారు. దర్శకులు మొదలుకొని నిర్మాతల వరకు ప్రతి ఒక్కళ్ళు నటించటానికి ఆ సినీ పరిశ్రమకు వస్తున్నారు. అంతేకాకుండా వీళ్ళు నటించే నటనకు బిరుదులు కూడా అండి. నంది అవార్డు మొదలుకొని ఆస్కార్ అవార్డు వరకు ఎన్నో గొప్ప గొప్ప అవార్డులు వీళ్ళకి ఇస్తున్నారనమాట. ఎందుకు ఇస్తున్నారంటే, వీళ్ళు నటించే నటనకి ఇస్తున్నారండి ఆస్కార్ అవార్డులు. మరి ప్రపంచంలో ఎక్కువగా చూసినట్లయితే అవార్డులన్నీ వీరికే వస్తున్నాయి. మరి వాళ్ళు ఎంతసేపు నటిస్తున్నారు? ఈ భూమి మీద బ్రతికినంత కాలమా? 60-70 సంవత్సరాల అంటే కాదండి. కేవలం 2-3 గంటలే. ఈ 2-3 గంటలు నటించే నటనకి ఏం చేస్తున్నారు? ఆస్కార్ అవార్డులు, నంది అవార్డులు, ఇలా రకరకాల అవార్డులు అనేవి వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. మరి ఈ 2-3 గంటలు నటించే నటనకు ప్రజలు ఎలా ఉన్నారు అని అంటే, ప్రజలు కూడా బాగా ఎడిట్ అయిపోతున్నారండి. బాగా ఆకర్షితులు అవుతున్నారు. ఇప్పుడు ఒక పిల్లవాడిని చూసినట్లయితే, బడిలో టీచర్ చెప్పే పాఠం అర్థమైద్దో లేదో కానీ, ఆ 2:30-3 గంటలు చూసే సినిమాకి మాత్రం బాగా అర్థమైద్దండి పిల్లాడికి. ఎందుకంటే పిల్లల్ని చూసినట్లయితే వాళ్ళు చెప్పే డైలాగులు, సినిమాలో వాళ్ళు నటించే డైలాగులు, చెప్పే డైలాగులు ఒక్క తప్పు పోకుండా పిల్లలు చెప్తున్నారు ఈ దినాల్లో చూసినట్లయితే. ఎక్కువగా చిన్న చిన్న పిల్లలండి, వాళ్ళు చెప్పే ప్రతి ఒక్క డైలాగ్ ఒక్క మిస్టేక్ లేకుండా చెప్తున్నారు. అంతేకాకుండా హెయిర్ స్టైల్స్, ఎవరు ఎవరు ఎందుకురా ఈ కటింగ్ చేయించామంటే, పలానా సినిమాలో పలానా హీరో కటింగ్ ఇలా ఉంది. డ్రెస్ కోడ్ కూడా చూసినట్లయితే, వాడు ఆ చినిగిపోయిన ప్యాంట్లు వేసుకున్నాడు కాబట్టి నాకు కూడా చినిగిపోయిన ప్యాంట్లే కొన్ని. ఇప్పుడు వచ్చే ప్యాంట్లన్నీ అలానే ఉన్నాయండి. ఎలా ఉంటున్నాయి? మొత్తం చినిగిపోయి ఉంటున్నాయి. మరి అదేమి స్టైలో అర్థం కావట్లేదు. అది అడిగితే పలానా సినిమాలో పలానా హీరో వేసుకున్నాడు ఆ ప్యాంటు, కనుక నేను కూడా అదే వేసుకోవాలి. అంటే యవ్వనస్తులు కూడా చూసినట్లయితే, వాళ్ళు ఏదైతే వేస్తున్నారో వీళ్ళు కూడా అదే చేస్తున్నారు. అంటే వాళ్ళు 2-3 గంటలు నటించే నటనకు పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ, యవ్వనస్తులు కానీ అసలు ఎలా ఆకర్షితులైపోతున్నారో చూడండి. అదే స్కూల్లో టీచర్ చెప్పిన పాఠము ఒక నెల క్రితం చెప్పిన పాఠం గుర్తుండిద్దా అండి? లేదు. నువ్వు 10 సంవత్సరాల క్రితం చూసిన సినిమా కూడా గుర్తుండిద్ది కదండి. ఆ సినిమాలో పాట కానీ, లేకపోతే ఏదైనా డైలాగ్ రాగానే ఏమంటారు? ఇది పలానా సినిమాలోది, పలానా పాట, ఈ సినిమాలో డైలాగ్ అని చెప్పి ఖచ్చితంగా చెప్తున్నారు. అంటే ఈ సినీ పరిశ్రమలో నటించే వాళ్ళకి ఈ ప్రజలు ఎలా ఆకర్షితులైపోతున్నారో చూడండి. అంటే వీళ్ళు కొంచెం సేపు నటించే నటనకు ఈ ప్రపంచంలో ఉన్న ప్రజలు బాగా ఎడిట్ అయిపోతున్నారు. అది వాళ్ళు ఎలా నటిస్తున్నారు? ఒక రచయిత ఉన్నాడు అనుకోండి. ఒక రచయిత రచించిన ఒక కథకు ఈ పాత్ర పోషించాలి, ఈ పాత్ర నువ్వు నటించాలి అని అంటే వాళ్ళు నటిస్తున్నారు. అంటే కెమెరా ముందు నటించడానికి వస్తున్నారు. ఆ నటన అయిపోయిన తర్వాత వాళ్ళు అదే బాటలో ఉంటారండి. ఇప్పుడు ఏదైనా ఒక పాత్ర ఇచ్చారు, ఆ పాత్ర నటిస్తారు వాళ్ళది అది అయిపోగానే ఏం చేస్తారు? వాళ్ళకిచ్చిన డ్రెస్ కానీ, వాళ్ళకిచ్చిన మేకప్ కానీ మొత్తము తీసేసి వెళ్ళిపోవాలి. అంటే ఆ కొంచెం సేపు ఏం చేస్తున్నారు? నటించటానికి వస్తున్నారు. అంటే ఈ కొంచెం సేపు నటించే నటనకి వాళ్ళు ఇంకా కలలు కంటుంటారండి. ఎందుకు? నాకు ఆస్కార్ అవార్డు రాలేదు, నాకు నంది అవార్డు రాలేదని చెప్పేసి అవార్డుల కోసం కూడా చచ్చిపోయే వాళ్ళు ఉన్నారు. అంటే నటన కోసం అవార్డులు ఇస్తున్నారు. వాళ్ళు అవార్డులు ఇచ్చేవాళ్ళు ఎంత పిచ్చోళ్ళంటే, దానికన్నా ఈ సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఇంకా పిచ్చివాళ్ళండి. ఎందుకంటే ఆ 2-3 గంటలు నటించే నటన కోసం అవార్డు రాలేదని చనిపోయేవాళ్ళు చాలామంది ఉన్నారు. చూడండి, నటించటానికి అవార్డు రాలేదని చచ్చిపోతున్నారు. అంటే 2-3 గంటలు నటించటానికి ఎంత ప్రయాస పడుతున్నారో చూడండి.